హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ. ఈరోజు పెసరపప్పు కొబ్బరి పాలతో పాయసం అండి. నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. ఈ పాయసానికి ఏం కావాలంటే సేమియా, జీడిపప్పు, పెసరపప్పు, ద్రాక్ష, ఇలాచీ పౌడర్, నెయ్యి, కొబ్బరి పాలు, బెల్లం. ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి. ద్రాక్ష, ఇప్పుడు దీంట్లో పెసరపప్పు వేసి లైట్గా వేయించుకుందాం. మరి ఎక్కువ మార్చకూడదండి, కొంచెం పచ్చి వాసన పోయేలాగా కొంచెం చాలు. ఈ మాత్రం అయితే చాలు, ఎక్కువ వేయకూడదు. దీంట్లోనే ఒక స్పూన్ నెయ్యి వేసి సేమియా కూడా వేయించేసుకుందాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు వేయించుకున్నాం కదండి పెసరపప్పు, దీంట్లో 4 కప్పులు నీళ్ళు పోసి మెత్తగా ఉడికించేసుకుందామండి. ఒక 4 విజిల్లు పెట్టి ఉడికించుకుందాం. అయిపోయింది. సేమియా ఉడికించుకోవడానికి నీళ్ళు వేసుకున్నాం. నీళ్ళు కాయండి, సేమియా వేసేసుకున్నాం. సేమియా ఉడికింది కదండి, దీంట్లో ఉడికించుకున్న పెసరపప్పు కలిపేసుకుందాం. ఇది బెల్లం కరిగించుకున్న నీళ్ళండి, వడకట్టాము. ఇంట్లో నలకలు అవి ఉంటాయి కదా, అందుకని ఇది కొంచెం నీట్గా కరిగించుకొని వడకట్టుకున్నాము. అయిందండి. ఇప్పుడు దీంట్లో కొబ్బరి పాలు పోసుకున్నాము. ఇది చిన్న మీడియం సైజు కొబ్బరికాయ అండి, చిక్కగా చేసాను పాలు. ఇవి మామూలు పాలు.
ఇలాచి పౌడర్, చల్లారిందంటే రగకు వచ్చేస్తుంది, చిక్కగా వచ్చేస్తుంది. ఇట్లా వేడిగా కూడా తినకూడదండి, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే బాగుంటుంది. జీడిపప్పు, ద్రాక్ష, ఇంతేనండి పెసరపప్పు కొబ్బరిపాల పాయసం రెడీ అండి. పెసరపప్పు కొబ్బరిపాలతో పాయసం మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నచ్చుతుందా లేదా అని నాకు తెలుస్తుంది. తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.